వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. మార్కాపురం బస్సు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయవరం సమీపంలో టిప్పర్ను ఢీకొట్టింది ప్రైవేటు బస్సు. 13 మంది మృతి చెందడం, 28 మంది వరకు గాయాల పాలవడంతో మృతుల కుటుంబాలకు కూడా జగన్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అయితే క్షతగాత్రులు మెరుగైనటువంటి వైద్యం అందించాలని, మరి ముఖ్యంగా బాధిత కుటుంబాలను తక్షణ ఆర్థిక సహాయం కూడా అందించాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపైన విచారణ చేపట్టి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు కూడా సజీవ దహనం కావడం మనసును కలిచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు వెంటనే తగిన ఆర్థిక సహాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ ఘోరమైనటువంటి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మార్కాపురం ఘటనపైన ప్రముఖంగా రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి, ప్రధానమంత్రి ఇప్పటికే స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించినటువంటి తీరు, పూర్తి అప్డేట్స్ అంటే ఎస్ సిరాజ్, అంటే ఇప్పుడు ఏదైతే ఘటన చోటు చేసుకుందో, ఈ రోజు జరిగినటువంటి ఘటన అంటే ఒక టిప్పర్ను వెళ్ళి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు ఢీకొన్న ఘటనకు సంబంధించి కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఏపీ కేబినెట్ మంత్రులందరూ కూడా సంతాపం తెలిపారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ జగన్ కూడా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది ఏంటి అంటే, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రమాదాలకు సంబంధించి తీవ్రస్థాయి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్ సంస్థలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనే దానికి సంబంధించి కూడా కొంత విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత దీనికి సంబంధించిన ప్రతిపక్షాలు కూడా కొంత గట్టిగా ఆరోపణలు చేస్తున్నాయి. అంటే ఈ వేగాన్ని నియంత్రించే విషయంలో కానీ, లేదంటే రాంగ్ రూట్లు అంటే ట్రాఫిక్ కు సంబంధించి కానీ ఇటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవట్లేదని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా జరిగినటువంటి ప్రమాదం కూడా బస్సు రాంగ్ రూట్ లో వెళ్ళడంగానే జరిగింది అనేది అక్కడ ప్రత్యక్ష సాక్షులు కానీ బాధితులు కానీ చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో తాజాగా ఇక్కడ జగన్ ఎవరైతే మరణించారో వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరటమే కాకుండా దీనికి సంబంధించి కొంత గట్టిగానే ఆయన అంటే అటు బాధితులకు తక్షణ సాయం అందించాలి, రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలి అంటూ కూడా కొంత డిమాండ్ చేశారు. అటు వైసీపీ నేతలు కూడా ఇప్పటికే అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించడం, అక్కడ ఏం జరిగింది ఏంటనేది ఇప్పటికే జగన్ వారి దగ్గర నుంచి సమాచారం కూడా తెప్పించుకున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే అటు బస్సు యాజమాన్యానికి సంబంధించి ఏమన్నా లోపాలు ఉన్నాయా ఏంటి అనే దానికి సంబంధించి జగన్ అయితే అక్కడ స్థానిక వైసీపీ నాయకుల్ని అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. వెంకట్, కొంతవరకు ఇప్పటికే ప్రధానమంత్రి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. వైఎస్ జగన్ కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఏమైనా అవకాశం ఉందా పరిశీలన చేసేటువంటి? ఇప్పటికే ప్రధానమంత్రి ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించడం జరిగింది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దానికి సంబంధించిన ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. కానీ జగన్ కూడా ఆర్థిక సహాయం చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వైనా మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలన చేసే అవకాశం ఉంటుందా? ఆర్థిక సహాయానికి సంబంధించి అయితే ఇంకా ప్రకటన రాలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అయితే బాధితులకు ఎంత ఇస్తారు? గతంలో జరిగినటువంటి కర్నూలులో జరిగినటువంటి ప్రమాదం కానీ, లేదంటే మరికొన్ని ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈ అగ్ని ప్రమాద ఘటనలు కానీ వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే సహాయం చేస్తూ వచ్చింది. మరి ఈ ఘటనకి సంబంధించి ఇంకా అటు రవాణా శాఖ నుంచి కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. కానీ ఈ కేబినెట్ సమావేశం జరిగిన అనంతరం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఘటనా స్థలానికి వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మార్కాపురం బస్సు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయవరం సమీపంలో టిప్పర్ను ఢీకొట్టింది ప్రైవేటు బస్. 13 మంది మృతి చెందడం, 28 మంది తీవ్రంగా గాయపడడం కూడా కొంతవరకు ఆందోళన కలిగించింది. వారికి కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ కూడా దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే కుటుంబాలకు కూడా ఎవరైతే మృతి చెందారో
సో వారికి 2 లక్షల రూపాయలు, గాయపడినటువంటి వారికి 50 లక్షల రూపాయల వరకు 50,000 రూపాయల వరకు కూడా ఎక్స్గ్రిషియాను ప్రధానమంత్రి సహాయ నిధిగా కూడా ప్రధానమంత్రి ఇప్పటికే స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదే విధంగా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. సో బాధిత కుటుంబాలకు వెంటనే తగిన ఆర్థిక సహాయం ప్రకటించాలని కూడా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే వరుసగా జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలకు సంబంధించి సో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మరీ ప్రమాదాలు జరగకుండా మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలంటూ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవరాల్గా మాత్రం మార్కాపురానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ విషాద ఘటన జరిగిందో దీనిపైన మాత్రం వరుసగా ట్వీట్లు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రితో పాటుగా సో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించినటువంటి పైన ఓవరాల్గా బాధిత కుటుంబాలకి మాత్రం ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా వారి యొక్క ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.